ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఏ విధంగా అయితే ఆ రోజు మాట ఇచ్చారో ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఏ చర్య తీసుకున్నా కూడా ప్రధానమంత్రి గారి వెంటుంటాం, భారతదేశం వెంటుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటుంటామని చెప్పి ఆ రోజు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంతమంది స్వచ్ఛందంగా తరలి రావటం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో రూపుమాపుతామనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇప్పటికైనా సరే మీకు హెచ్చరికను జారీ చేస్తున్నాం. వెంటనే మీరు చేసేది భారతదేశం అనుకుంటే భారతదేశాన్ని ఎవరు ఏ విధంగా చేయాలనుకున్నా కూడా వారు అంతం కావడం ఖాయమని చెప్పేసి దానికి సింధూరం ఏదైతే చేశారో అదే నిదర్శనం అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యవతి మాదల. ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియంలో ఇలా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మా మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ముగ్గురు మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతదేశానికి ముగ్గురు మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మా ప్రధాని మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మీద AK-47 కాదండి, అణుబాంబులు కాదండి, అసలు ఈ ఏదైనా ఉందంటే ఈ ముగ్గురుని చూసి పాకిస్తాన్ దడిచిపోవాలి అంతే. రెండోసారి భారతదేశం మీద ఎవడైనా ఉగ్రవాదంగా దాడి చేస్తే మామూలుగా ఉండదు. ఎందుకంటే మేమే ఊరుకోం, మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు కబురు ఏదైనా చిన్న కబురు పెడితే చాలండి, మా బాబు గారు అంటే చాలు వెళ్ళిపోతాం. పాకిస్తాన్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. వాళ్ళని అంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక భారత పౌరురాలుగా నేను చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే ఈ జెండా ఒక భారతదేశానికి 6 కోట్ల మంది 7 కోట్ల మందికి ఒక రూపకల్పన అనమాట. ఏదైనా తగ్గేదే లేదు. మామూలుగా ఉన్న భారతదేశం జోలికి వస్తే ఖబర్దార్ ఎవరికైనా ఇదే ఛాలెంజ్ ఇసురుతా ఉన్నాం. రెండోసారి రాకుండా మోడీ గారు బట్టి గుణపాఠం చెప్పారు. మోడీ సార్కి బహుత్ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి జై. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇది మన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో కాబట్టి ఇది సాధ్యమైంది. బీజేపీ గవర్నమెంట్లో కాబట్టి మోదీ గారు కాబట్టి చేయగలిగారు. మన దేశంలోకి వచ్చి మన మీద దాడులు చేసిన వాళ్ళని ఇంత గట్టిగా వితిన్ 20 డేస్లోనే ఇంత పెద్ద వాళ్ళకి రిటార్ట్ ఇవ్వడం చాలా గ్రేట్. అది చాలా పెద్ద విషయము. ఇంతకుముందు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా వాళ్ళు ఏదైనా దాడి జరిగితే వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో అడగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం మోదీ గారు ఎవరిని అడగకుండా ఈవెన్ వేరే దేశాలు కూడా మనకే సపోర్ట్ వచ్చేలాగా ఒక రాజనీతిని ప్రదర్శిస్తూ వాళ్ళ మీద అటాక్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా మోదీ గారి అభిమానులమే. దేశం కోసం ఉంటాం, దేశం కోసం బతుకుతాం. ఇది ఒక అద్భుత విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 1971 అటువంటి వార్స్ ఎంతోమంది చూశారు, కానీ మా వాళ్ళలో చాలామంది చూశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్కి వెన్నులో వణుకొచ్చేటట్లు మన ఇండియా చేసింది. ఎవరు ఊహించలేదు ఒక 3 రోజుల్లో పాకిస్తాన్ అటువంటి వక్రబుద్ధులు ఉన్నటువంటి పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం అనేది బహుశా ఏ సందర్భంలో కూడా ఏ కంట్రీకి కూడా సాధ్యమై ఉండదు. అది ఒక భారతదేశం మనం సాధించగలిగాం. త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్ని మోకాళ్ళ మీద తెచ్చినటువంటి ఈ అద్భుత దీన్ని మనం అందరం కలిసి ఉద్యోగంతో జరుపుకుంటున్న ఈ సంబరాల్లో భాగమైనందుకు అందరికీ ఇదిగా ఉంది. మేమందరం మాజీ సైనికులం. అవసరమైతే మళ్ళీ మేము వెళ్ళి మా దళాల్లో ఏవైతే పనిచేసామో అలాగే మళ్ళీ వెళ్ళి మేము జాయిన్ అవుతాం. కావలిస్తే బోర్డర్లోకి వెళ్ళి పోరాడతాం. ఇదే మా స్ఫూర్తి. ఇది యువత స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని రేపొందించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు జరుగుతూ మేము మాజీ సైనికుల తరఫున మా ఇంకొక విన్నపం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ని ఇంతటితో ఆపకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకొని ఉగ్రవాదానికి ఇదే ఆఖరి ఘట్టంగా నిలిచేలాగా ఈ ఆపరేషన్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. వందే మాతరం, వందే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్. And we are proud to be a part of this operation as an ex-serviceman, and we already served the border areas, and we are very proud of being a part of this one. Thank you. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది.
నేను విజయవాడ నుంచి ఈ త్రిదళం సంఘీభావం తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఏ దేశం పైన యుద్ధం కాదు, తీవ్రవాదం పైన యుద్ధమే. తీవ్రవాదాన్ని నిర్మూలించాలనుకున్న ప్రతి దేశము ఖచ్చితంగా భారతదేశంతో వచ్చి చేతులు కలపాలి, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ప్రపంచానికి విముక్తి చేయాలని ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క సంకల్పాన్ని మొదలుపెట్టారు. కొన్ని దేశాలు వాడు యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ తోటే అని, ఇది మాత్రం కాదు. కేవలం మేము ఉగ్రవాదంతో యుద్ధం చేస్తుంది మా భారతదేశం. కాబట్టి ఉగ్రవాద నిర్మూలనకు అందరూ చేయి కలిపి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా చేయాలని అందరికీ కోరుతున్నాము. విజయవంతమైన కారణంగా ఈ రోజున విజయవాడలో భారీ ఎత్తున సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారితో కలిసి, సత్యకుమార్ గారు మినిస్టర్ గారితో కలిసి, మరి అనేక మంది డిగ్నిటరీస్ అందరితో కలిసి ప్రజలు, వివిధ మేధావి వర్గాలు, విద్యార్థులు, అన్ని రకాల వర్గాల ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తం చేస్తూ మన ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే తీసుకున్నాయో ఆ చర్యని అభినందిస్తూ విజయవంతమైనందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప నిర్ణయంతో భారతదేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ శ్లాఘిస్తూ ఏదైతే జై భారత్ మాతాకి అనే నినాదంతో భారత్ మాతాకి జై. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ఉగ్రముక్కలు చేసింది అమాయకులు ప్రజలకి 26 మందికి వాళ్ళకి చంపటము, అట్లానే ఈ భారతదేశంలో ఒక కులం మతం లేకుండా హిందూ ముస్లిమ్స్ అంతా కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండే వాళ్ళలో వాళ్ళు ఏదో ఒక చిచ్చు పెట్టాలని చూసినా కూడా ఒక తిరిగి ఈరోజు జరిగే కార్యక్రమంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి వర్యులు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు, అట్లానే మరి బీజేపీ తరఫు నుంచి మన పురంధేశ్వరి గారు కూడా వస్తున్నారు. అట్లానే ఒక ముస్లిమ్స్ మహిళ ఏ రకంగా మట్టు పెట్టిందో అనేది ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా గమనించారు. అట్లానే దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక భేదం లేదు. అందరం కూడా మేము ఒక అన్నా చెల్లెగా అక్కా చెల్లెగా కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఆ రకంగానే కలిసిమెలిసి ఉంటాం. ఇట్లాంటి ఉగ్రవాదులకి, ఇట్లాంటి ముక్కలకి, ఈ పాకిస్తాన్కి, దుర్మార్గమైన పాకిస్తాన్లో ఇట్లాంటి ఎవరున్నారో వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలని మేము హెచ్చరిస్తున్నాము. విజయవాడలో ఇంత భద్రతా బలగాల మధ్య సో ఇలాంటి మళ్ళీ వాళ్ళకి నివాళులు అర్పించే విధంగా ఎలా ఉంది? నిజంగా ఒక విజయవాడ అంటేనే ఒక రాజకీయాలకి వేసిన ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ఒక విజయవాడ పేరు అనమాట. ఏది జరిగినా కూడా ఈ విజయవాడ నుంచే జరిగిద్ది. బెజవాడలో ఉన్న నాయకత్వం ఏంటంటే అందరం కూడా ఐకమత్యంగా ఏ రాజకీయాలు కాదు అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఏది చేసినా కూడా మనం ముందుకు వచ్చేది బెజవాడ రాజకీయమే. బెజవాడ రాజకీయం నుంచి ఒకటే హెచ్చరిస్తాం, ఇట్లాంటి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఏరి పెట్టేశారని వాళ్ళకి హెచ్చరిస్తాం.